హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెన్నిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను వీడియో ఏంటంటే శిల్పారామంకి వెళ్ళాము. ఆల్రెడీ శిల్పారామమ్స్ అనేది మనకి హైదరాబాద్లో 2 ప్లేసెస్లో ఉన్నాయి. ఒకటి గచ్చిబౌలి అండ్ ఒకటి హైటెక్ సిటీ. సో హైటెక్ సిటీ ఏంటంటే మాకు దగ్గర కాబట్టి అక్కడికే వెళ్ళాము. సో ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ అనేది చాలా విలేజ్ వాతావరణం ఎలా ఉంటుందో క్లైమేట్ ఆ విధంగా మనకి కనిపిస్తుంది. సో టికెట్ తీసుకున్నాము, శానిటైజ్ చేయించేసుకొని లోపలికి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే మనకి ఇక్కడ ఈ కోయ బొమ్మలు అనేది మనకి కనిపిస్తాయి లేడీస్. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్కి మనకి షాప్స్ అవి ఉంటాయి. అండ్ ఫస్ట్ మేము ఎంటర్ అయ్యేసరికి హ్యాండ్ క్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ జూట్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ మన జూట్తో కానీ నెక్స్ట్ హ్యాండ్ క్రాఫ్ట్తో కానీ ఏదైనా సరే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మనకి లేటెస్ట్ మోడల్స్ అండ్ హ్యాండ్తో చేసినవి ఏంటి చాలా బాగుంటాయి. మనకి హ్యాండ్ బ్యాగ్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ కార్పెట్స్ కానీ అండ్ హోమ్ డెక్కర్ కానీ అన్నీ ఇక్కడ మనకి ఉంటాయి. సో జ్యువెలరీస్ కానీ ఫ్యాన్సీ కానీ లేదంటే 1 గ్రామ్ కానీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే పెయింటింగ్ ఒకటి అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించిన ఏవైనా సరే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే అన్నీ వుడ్తో చేసే డెకరేషన్ ఐటమ్స్ కానీ కార్పెట్స్ కానీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా మనం చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా వాళ్ళ హ్యాండ్తోనే తయారు చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఈ వ్యక్తి ఆ ఫోటో ఫ్రేమ్లో మనకి పిక్చర్ ఏ విధంగా అయితే ఉన్నాయో అలాంటి ఇంకొన్ని ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. హ్యాండ్ మేడ్ అంటే ఇదే ఓన్గా మిషన్ వితౌట్ ఎనీ మిషన్ తయారు చేశారు. లోపల ఉన్న అన్నీ తన చేతితోనే తయారు చేశారంట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి అగరబత్తులు కానీ నెక్స్ట్ రోజ్వుడ్ కానీ లేదంటే శాండిల్వుడ్ కానీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ వాటితో తయారు చేసిన కొన్ని డెకరేటింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో అంతేకాకుండా ఇక మనకి కొన్ని డెకరేటివ్ ఫ్రేమ్స్తో కూడా కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇక్కడ ఎదురుకుండా వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ వేదిక వచ్చేసరికి మనకి ఎవ్రీడే సమ్ కల్చరల్ యాక్టివిటీస్ అనేది ఫామ్ చేస్తారు. అండ్ ఇటు వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ గార్డెన్ అనేది కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వాయిస్ ఇచ్చాను కానీ కొంచెం కొంచెం సౌండ్స్ ఎక్కువ అంటే అదర్ సౌండ్స్ ఎక్కువ అవ్వడం వల్ల నేను మాట్లాడలేకపోయాను కనుక జస్ట్ మీకు నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఇస్తున్నాను. అండ్ ఈ వేదిక ఎవ్రీ సాటర్డే కానీ ఎవ్రీడే మనకి ఎనీ సాంగ్స్ కానీ అంటే ట్రెడిషనల్ సాంగ్స్ అని ట్రెడిషనల్ డ్యాన్సెస్ అని భరతనాట్యం కూచిపూడి అవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది పక్కనే మనకి ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అనేది మనకి కనిపిస్తాయి. అండ్ చాలా చాలా బాగుంది ఇక్కడైతే. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి చాలా ప్లెజెంట్గా ఉంది.
అంతా గ్రీనరీయే. ఇటు చూసినా మనకి గ్రీనరీ అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనేది మనకి కనిపిస్తాయి. సో, చూసారు కదా! చాలా బావుంది. ఎక్కడ చూసినా మనకి ఒక ట్రెడిషనల్ లుక్ అనేది కనిపిస్తుంది కదా! అండ్ ఇది వచ్చేసి గార్డెన్, పెద్ద గార్డెన్ అండ్ చుట్టూరు వచ్చేసరికి మనకి రోజ్ ఫ్లవర్స్ అండ్ సో, ఎక్కడ చూసినా మనకి ట్రెడిషనల్ వ్యూయే. సో, చూసారు కదా! నాకైతే నచ్చింది. ఇన్ని ఫ్లవర్స్ ఒకే చోట చూసేసరికి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాను. నాకు నచ్చింది. అందు గురించి ఎక్కువసేపు ఇక్కడే ఉన్నాము మేము కూడా. చాలా బాగుంది శిల్పారామం. ఇప్పటికి లాక్‌డౌన్‌లో చాలా డెవలప్ అనేది చేశారు. ఇప్పుడు మనం పైకి అంటే కొంచెం ఫ్రంట్‌కి వెళ్ళేసరికి ఇక్కడ మనకి ఓల్డ్ హౌసెస్ అంటే విలేజెస్‌లో హౌసెస్ ఎలాగైతే ఉంటాయో కొన్ని 100 సంవత్సరాలు గానీ అలాంటి హౌసెస్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో, ఈ హౌస్ వచ్చేసరికి నాకు చాలా ఇష్టం. ఎప్పుడెళ్ళినా ఈ హౌస్ దగ్గర ఖచ్చితంగా కొంచెం టైం స్పెండ్ చేస్తా. నాకు చాలా ఇష్టం. ట్రెడిషనల్ లుక్ అనేది ఈ ఇంట్లో అనేది మనకి ఓల్డ్ టైమ్‌లో ఎలా ఉంటదో అలాగా. ఓల్డ్ హౌస్ అంటే ఎన్నో సంవత్సరాల హౌస్ ఉంటది కదా! అలా ఉంది. దారబంధం గానీ, ఇక్కడ ఈ అరుగు గానీ ఏదైనా సరే చాలా బావుంది. ఇదొచ్చేసరికి మనకి కేరళ హౌసెస్ అంటే అక్కడ ఆర్ట్ అనేది మనకి ఇక్కడ వాల్స్ పైన కనిపిస్తూ ఉంటున్నాయి కదా! అండ్ అక్కడ కల్చరల్ గానీ, అక్కడున్న వ్యూస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ ఈ హౌస్ పైన పెయింట్ అనేది వేశారు. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలాంటి కొన్ని హౌసెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో, ముందుకు వెళ్దాం.
సో ఫ్రెండ్స్ చూసారు కదా! రాబిట్స్ చాలా బాగున్నాయి క్యూట్‌గా. మమ్మల్ని చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చినియి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కిడ్స్ ప్లేయింగ్ ఏరియా. చాలా బాగున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా వెరైటీస్ అనేది ఇక్కడ ఉన్నాయి. అండ్ మా అమ్మాయి ఫస్ట్ టైమ్ ఎక్కడం. ఇప్పటికొచ్చి అస్సలు ఎక్కనివ్వలేదు. సో తనంతట తనే ఎక్కడం అనేది చేస్తుంది. తను కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొంచేపు ఉంచమంది కానీ ఇంకా ఉండలేదు. ఒక 10-15 మినిట్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాము. తను ఒకసారి అన్నీ ఎక్కించేసాము. అండ్ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో చాలా బాగున్నాయి. అంటే ఇప్పటి వరకు మనం చూసిన హౌసెస్ కానీ ట్రెడిషనల్ అంటే విలేజెస్లో హౌసెస్ ఎలా ఉంటాయో అనేది మనం చూసాము. అండ్ ఇక్కడ కిడ్స్ ఏరియా కూడా చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళు కూడా అంటే చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆడుకునే వాళ్ళు కూడా. మనం చూసాం కదా! ఒక హౌస్ అని కొండపైన వెళ్ళేసరికి కొన్ని ఆర్ట్ థింగ్స్ అవన్నీ చూసాం. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ బుల్లక్ కార్ట్ ఎద్దుల బండి అనేది చాలా ఫేమస్. అండ్ చాలామంది కూడా ఇంట్రెస్ట్‌గా ఎక్కడానికి కూడా చూస్తున్నారు. అండ్ ఇది నాకు బాగా నచ్చింది. ఒక మదర్, ఫాదర్ అండ్ వాళ్ళ కిడ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇదొకటి చాలా బాగుంది. నేను ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి ఒక రౌండ్ వేసి వచ్చేసాము. అండ్ ఇదొక ఫౌంటైన్. ఇప్పుడు మన 3 ఫౌంటైన్స్ అవి చూసాము. చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చిందనమాట. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్‌కి వెళ్ళే కొద్దీ మనకి విలేజ్ అనేది వస్తది. ఆ విలేజ్ అనేది రేపటి వీడియోలో అనేది మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇప్పుడు వరకు మాత్రం ఆఫ్ ది శిల్పారామం అనేది చూసాము. నెక్స్ట్ వీడియోలో విలేజ్ అనేది మీకు చూపిస్తా. సో ఇది ఒకటి సంప్రదాయ వేదిక.
ఇక్కడ కూడా మనకి కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు చిన్న వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ అని నొక్కండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.